హాయ్ అండి. వెల్కమ్ టు హస్త డింపుల్ వ్లాగ్స్. మా ఇంట్లో మా పిల్లలైతే అసలు ఆకుకూరలే తినరండి. సో, వీళ్ళ పని ఎలా ఉందని చెప్పేసి నేను పాలకూరతో చికెన్ గ్రేవీ అనేది చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ అండ్ ఇగురులాగా చేశాననమాట. ఆకుకూర అన్న వాళ్ళకి అసలు తెలియనే తెలీదు. లొట్టలేసుకుంటూ తినేశారు మా హస్బెండ్ అండ్ మా పాప. సో, మీ ఇంట్లో కూడా ఆకుకూరలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా అయితే ట్రై చేసి పెట్టండి. లొట్టలేసుకొని కూడా తినేస్తారు. ఎలా చేసుకోవాలంటే మనం ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట సిమ్‌లో పెట్టుకొని. సో, మనం మంచి సిమ్‌లో పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బావుంటదండి. హైలో పెట్టుకుంటే ఆ ఫ్లేవర్స్ బాగోవు. అండ్ ఇప్పుడు నేను అల్లం పేస్ట్ ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసింది వేసుకున్నాను. అండ్ బయట అల్లం పేస్ట్ అస్సలు వాడొద్దు. ఎందుకంటే హెల్త్‌కి బయటవేవి మంచివి కావు. ఎందుకంటే మన పిల్లలకి మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటేనే కమ్మగా ఉంటుందనమాట. సో, ఇప్పుడు పసుపు యాడ్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా నేను చికెన్ అనేది వాష్ చేసుకున్నాననమాట. నేనైతే చికెన్‌ని లెమన్ అండ్ రాక్ సాల్ట్‌తో అయితే మంచిగా వాష్ చేస్తాను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ నేను. సో, అప్పుడైతే నీట్‌గా ఉంటుందనమాట. తినడానికి కూడా నీచు వాసన అనేది రాదు. అండ్ చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది కదా! ఇప్పుడు మనం ఒక 2 కట్టలు పాలకూరని తీసుకొని వాష్ చేసుకోవాలి మంచిగా. అండ్ మనం ఒక చిన్న గ్లాస్ వాటర్‌లో ఇది సాల్ట్ ఏసి బాయిల్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మాత్రమే. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం ఈ పాలకూర అనేది ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న దాన్ని చికెన్‌లో అయితే వేసి మంచిగా ఫ్రై చేయాలనమాట. సో, టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటదండి. ఒక్కసారి ట్రై చేయండి. ఆకుకూరలు ఎవరైతే తినరో ఈ విధంగా అయితే మీరు ట్రై చేసి పెట్టండి. చాలా బావుంటుంది. సో, పిల్లలకు కూడా ఈజీగా తినేస్తారనమాట. టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం చికెన్ వేగుతూ ఉంటుంది కదా! ఇప్పుడు మనం లాస్ట్‌లో ఒక 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. మంచి స్పైసెస్ అయితే పడతాయి. నేను ఎటువంటి కొబ్బరి పేస్ట్ కూడా వాడలేదు. సింపుల్‌గా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం హోమ్‌మేడ్ గరం మసాలా అనేది లాస్ట్‌లో మనం వేసుకోవాలి. అండ్ కొద్దిగా నేను కొబ్బరి పొడి అనేది వేశాను. అండ్ ఫైనల్లీ నేను కొత్తిమీర వేసేసి ఫ్రై చేసేసాననమాట. చాలా బావుంటదండి టేస్ట్ అనేది. ఒక్కసారైతే ట్రై చేయండి. పిల్లలకి ఇది ఆకుకూరతో చేశాము అన్న ఇది కూడా వాళ్ళకి ఐడియా రాదనమాట. గమనించలేరు. సో, టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. అండ్ మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకొచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.